Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope all you are doing good, great and wonderful, right? సో నాకు తెలుసు అందరూ బాగుంటారు, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదం మనది. సో సేమ్ అలాగే ఈరోజు కూడా ఈ సెషన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. సో దిస్ ఈస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9 and క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్. సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, మనకి బోర్డ్ ఎగ్జామ్స్ అనేది మనకి దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి, 10th క్లాస్ స్టూడెంట్స్. సో మీరు వరీ అవుతూ ఉన్నారు, బట్ డోంట్ ప్యానిక్. సో ఐఎమ్ హియర్ టు సాల్వ్ యువర్ ఆల్ ద క్వరీస్, ఓకేనా? సో బోర్డ్ ఎగ్జామ్స్ అయితే మన దగ్గరికి వచ్చేసాయి, ఇంకెంతో టైం లేదు, చాలా తొందరలో మనం బోర్డ్ ఎగ్జామ్స్ అయితే రాయబోతూ ఉన్నాము. సో ఆల్రెడీ ఇప్పటికీ సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో మీరు చేయాలి, రివిజన్ కూడా స్టార్ట్ చేయాలి. సో బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చాయని అసలే భయపడకూడదు. సో చూడండి ఏం చేయాలి అని చెప్పి నేను చెప్తాను ఇక్కడ మనకి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వేదాంతు తెలంగాణ 9 and 10. సో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, these and Telegram, Vedantu Telangana 9 and 10. These are social media platforms. So WhatsApp, Instagram will be using for the latest updates, and Telegram will be using for notes. And the most interesting, enthusiastic, energetic channel in the YouTube, that is Vedantu Telangana 9 and 10. సో మీ అన్ని సొల్యూషన్స్ కూడా మన వేదాంతు తెలంగాణ 9 and 10లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ వేదాంతు తెలంగాణ 9 and 10. అండ్ ఫర్ ఇంపార్టెంట్ నోట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి అన్న. సో డిస్క్రిప్షన్లో మనం ప్రతి నోట్స్ కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది, అండ్ టెలిగ్రామ్లో కూడా ప్లేస్ చేస్తూ ఉన్నాము, డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ ఈవెన్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాము, అండ్ వాట్సాప్లో కూడా నోట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసేసుకోండి అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రివిజన్, ఓకే? సో నెక్స్ట్ మనకి మిషన్ 600 బ్యాచ్ అన్న. సో దిస్ ఈస్ అ ప్రెస్టీజియస్ బ్యాచ్, ఓకేనా? మిషన్ 600. సో కంప్లీట్గా 60 డేస్లో మిమ్మల్ని టాప్ స్కోర్ తెచ్చుకునేలా రెడీ చేసినటువంటి బ్యాచ్ అనేది. సో ఇక్కడ మనకి యూఆర్ ఫైనల్ పుష్ టు టాప్ స్కోర్ ఇన్ బోర్డ్స్, ఓకేనా? సో 100+ హై వెయిటేజ్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 8 hours ఫ్రమ్ వీక్లీ టాప్ టీచర్స్ అన్న యూ కెన్ లర్న్, ఓకే? అండ్ యూఆర్ గెటింగ్ వాట్ బట్ వేద్ ఏఐ పర్సనల్ మెంటర్ అన్న, ఏఐ పవర్డ్ పర్సనల్ మెంటర్ కూడా మీకు ఈజీగా ఈ మిషన్ 600తో రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ బెట లాంచింగ్ ఆఫర్ కింద, అంటే December 22nd or 23rd నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అయితే ఉన్నాయి. అండ్ లాంచింగ్ ఆఫర్ కింద 4999 ఉన్నదని మనం 999లోకి ఇచ్చేస్తున్నాం, అంటే 5000ని 1000లో ఇచ్చేస్తా ఉన్నాను, 1000లో ఇచ్చేస్తా ఉన్నాము. సో వేస్ట్ చేయకుండా ఇప్పుడే తొందరగా ఎన్రోల్ చేసేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందన్న, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ లింక్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీరు పేజ్కి వెళ్ళిపోతారు, అక్కడ బై ఫుల్ కోర్స్ అని చేయండి. సో దట్ యూ విల్ బి గెటింగ్ enroll option. So enroll now itself and don't waste your time, okay? And next one మనకి AI నానా. సో వేద్ ఏంటన్నా మనకి AI మెంటర్ అన్న, మనకి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్, ఓకేనా? మీకు లెక్చర్స్ కావాలన్నా AI ఇచ్చేస్తుంది, వేద్ ఇచ్చేస్తుంది. మన యూట్యూబ్లో ఉన్న మన లెక్చర్స్ అన్ని కూడా వేద్ మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది, మీరు వెతకాల్సిన పని లేదు యూట్యూబ్కి వెళ్ళి, ఓకేనా? నెక్స్ట్ డౌట్ సాల్వింగ్ చేస్తూ ఉంటుంది, మీకు ఇన్స్టాంట్ డౌట్ సాల్వింగ్ చేయడం జరుగుతుంది. లైక్ రిమెంబర్ ఎనీ లెక్చర్స్ అన్న, ఎనీ లెక్చర్స్ కూడా ఇస్తుంది లెక్చర్ లెన్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇంప్రూవ్ యువర్ మార్క్స్ వేద్ స్కోర్ బూస్టర్తో మీరు మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేయండి, ఓకేనా? సో డౌన్లోడ్ నౌ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూ కెన్ యాక్సెస్, ఓకేనా? ఇట్ ఈస్ వాట్ బెటా స్టార్ట్ లెర్నింగ్ ఫర్ ఫ్రీ అండ్ నౌ లైవ్ ఆన్ ద వేదాంతు యాప్ ఆల్సో, ఓకే? సో దిస్ ఈస్ అబౌట్ వాట్ బెటా వేద్. సో యూ కెన్ సీ హియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్, బట్ డోంట్ ప్యానిక్. సో అసలు బోర్డ్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి, బట్ యూ షుడ్ నాట్ బి ప్యానిక్, ఓకేనా? అసలు ప్యానిక్ అయ్యే పని లేదు. సో యూ షుడ్ బి స్టే కామ్, స్టే ఫోకస్డ్ అండ్ స్టే కాన్ఫిడెంట్, ఓకేనా? కామ్గా ఉండండి, ఫోకస్డ్గా ఉండండి అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. డెఫినెట్గా మీరు ఇక్కడ హై రేంజ్లో ఉంటారన్న, టాప్ స్కోర్లో ఉండడం జరుగుతుంది. సో డోంట్ ప్యానిక్. సో అసలు ప్యానిక్ అయ్యే పనే లేదు, ఓకేనా? స్టే కామ్, స్టే ఫోకస్డ్ అండ్ స్టే కాన్ఫిడెంట్, ఓకే? సో లెట్ us see. సో హియర్ ద గోల్డెన్ రూల్ అన్న. గోల్డెన్ రూల్ ఏంటంటే డోంట్ థింక్ సో వీ హ్యావ్ లెస్ టైం అని చెప్పి అసలే థింక్ చేయొద్దు, లెస్ టైం ఉంది అని చెప్పేసి థింక్ చేయాల్సిన అవసరమే లేదు. థింక్ మోర్ ఫోకస్, ఓకేనా? సో చాలా టైం తక్కువ ఉంది, ఇన్ని బుక్కులు ఉన్నాయి, ఇన్ని పేజీలు ఉన్నాయి, ఇన్ని చదవాలి, ఎప్పుడు చదవాలి అని చెప్పి అసలు టెన్షనే పడొద్దు, ఓకేనా? సో డోంట్ థింక్ దట్ వీ హ్యావ్ లెస్ టైం, ఓకేనా? థింక్ వీ హ్యావ్ టు డూ మోర్ ఫోకస్ ఎక్కువగా చేయాలి అని చెప్పి చూడండి. 1 hour ఆఫ్ ఫోకస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 hours ఆఫ్ ర్యాండమ్ స్టడింగ్. అంటే కంప్లీట్గా 1 hourలో ఫోకస్డ్గా చదువుతాం, అసలు ఎట్లాంటి డిస్ట్రాక్షన్ లేకుండా 1 hour ఫోకస్డ్గా చదువుతున్నాము. దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 3 hours ఆఫ్ ర్యాండమ్ స్టడింగ్. అంటే 3 hours కూర్చొని ర్యాండమ్గా ఏదో ఒకటి చదువుకుంటూ పోతూ ఉంటాం కదా. సో 3 hours కూర్చొని ర్యాండమ్గా చదవడం కంటే 1 hour ఫోకస్డ్గా చదవండి. దట్ ఈస్ మోర్ దాన్ ఇంపార్టెంట్ అన్న, మోర్ దాన్ ఎనఫ్, ఓకేనా? 1 hour ఫోకస్డ్గా చదివింది, 3 hours ర్యాండమ్ స్టడీ చేసింది కూడా
బోత్ ఆర్ ఈక్వల్. సో అవి కూడా మనకి బోత్ ఆర్ ఈక్వల్ నాన్న. ఓకే, సో ద నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ 3 బ్లాక్ స్ట్రాటజీ నాన్న. 3 బ్లాక్ స్ట్రాటజీ. సో ఏంటి 3 బ్లాక్ స్ట్రాటజీ ఏముంటుంది మనకి? మార్నింగ్ ఏం చేయాలన్నా వీ నీడ్ టు లర్న్. ఓకేనా? ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్. సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం సార్, మేము స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్లో ప్రాక్టీస్ చేయండి. వీ డూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం నాన్న, చాలా టైం ఉంటుంది. ఓకేనా? సో మనకి లైక్ స్టడీ అవర్స్ ఉంటాయి స్కూల్లో. ఓకేనా? అండ్ లంచ్ పీరియడ్ ఉంటుంది. లంచ్ పీరియడ్లో డోంట్ వేస్ట్ యూర్ టైం. ఓకేనా? సో మనం లంచ్ అనేది 40 minutes or 45 minutes ఉంటుంది. హ్యావ్ యువర్ లంచ్ ఇన్ 15 minutes అండ్ డూ ప్రాక్టీస్ ఇన్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్. ఓకే, నైట్ ఏం చేయాలన్నా రివిజన్ చేయాలి. నైట్ ఏంది రివిజన్ చేయాలి. సో యూ కెన్ ఫాలో దిస్ ఇన్ ద హాలిడేస్ వెరీ వెల్. ఓకేనా? సో మార్నింగ్ లంచ్ చేయాలి, afternoon practice and night revision. So this is a 3 block strategy. Follow this 3 block strategy: morning learning, afternoon practice and night revision. So don't forget to do this. Okay na, 3 block strategy. So complete గా 3 block strategy చేసినారు అనుకోండి, మనకి చాలా ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచిగా ఈజీగా రివిజన్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం చదివినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి లైక్ 45/15 స్టడీ ఫార్ములా అన్న. 40/15 స్టడీ ఫార్ములా అంటే, సో 45 minutes స్టడీ, 15 minutes బ్రేక్. ఓకేనా? 45 minutes కంప్లీట్గా ఫోకస్డ్గా చదవాలి. 45 minutes కంప్లీట్గా ఫోకస్డ్గా చదవాలి. అంటే సార్ ఇందాక 1 hour చెప్పినారు, ఇప్పుడు 45 minutes చెప్తా ఉన్నారు అని అంటే, సో 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 3 hours ర్యాండమ్ స్టడీ. ఓకేనా? సో ఇప్పుడు మీరు 1 hour ఫోకస్ చేయలేరు అంటే 45 minutes ఫోకస్డ్గా చదవండి, 15 minutes బ్రేక్ తీసుకోండి అన్న. 15 minutes బ్రేక్ తీసుకోండి. దట్ కీప్స్ యూ అట్ బెటర్ యువర్ బ్రెయిన్ ఫ్రెష్ అండ్ స్ట్రెస్ ఫ్రీ అన్న. ఇప్పుడు మనం 45 minutes ఫోకస్డ్గా చదివినాం. ఓకే, 45 minutes ఫోకస్డ్గా చదివిన తర్వాత 15 minutes బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ విల్ బికమ్ వాట్ బెటా స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతూ ఉంటుంది. సో వాట్ యూ నీడ్ టు డూ బెటా? 45 minutes స్టడీ అండ్ 15 minutes బ్రేక్. సో దిస్ కీప్స్ యువర్ బ్రెయిన్ ఫ్రెష్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి top 20% టాపిక్ స్టిక్ అన్న. ద టాప్ 20% టాపిక్ స్టిక్స్. ఓకేనా? స్టడీ ద మోస్ట్ స్కోరింగ్ చాప్టర్స్ ఫస్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఉంటుంది మన దగ్గర. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయని తెలుస్తూ ఉంటుంది, అండ్ ఏ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయని తెలుస్తుంది, అండ్ ఏ చాప్టర్ ఈజీగా ఉంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? సో వాట్ వీ నీడ్ టు డూ బెటా? సో ఈ టాప్ 20% టాపిక్స్ స్టిక్ అన్న, ఇది కంప్లీట్గా ఇది ఎవరు కూడా ఫాలో అవ్వరు, బట్ యూ నీడ్ టు ఫాలో దిస్ వన్. స్టడీ మోస్ట్ స్కోరింగ్ చాప్టర్ ఫస్ట్. ఓకేనా? ఏదైతే ఏ చాప్టర్ నుంచి అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ చాప్టర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. దెన్ గివ్ 70 to 80% మార్క్స్ ఇన్ board examination. So what they are doing better, they are giving 70 to 80% marks in your board examination. అంటే టాప్ వెయిటెడ్ చాప్టర్స్ని ఫస్ట్ చదివామనుకోండి, మంచిగా గుర్తుపెట్టుకున్నాం. సో వీఆర్ గెటింగ్ 70 to 80% మార్క్స్ ఫ్రమ్ దోస్ చాప్టర్స్ ఓన్లీ. అంటే అలా చదవడం వల్ల కూడా మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంది. రైట్? సో నెక్స్ట్ 3 things యూ మస్ట్ డూ డైలీ. సో ఈ 3 things కంపల్సరీ చేయాలన్నా. సో ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. యూఆర్ డన్ ఆర్ నాట్. సో మీరు చేస్తారా లేదని చెప్పి చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ వీ నీడ్ టు డూ మాక్ టెస్ట్. ఒక మాక్ టెస్ట్ చేయాలి. 20 minutes స్పీడ్ రివిజన్ అని. అంటే సో ఆల్రెడీ మనం కంప్లీట్గా అన్ని చాప్టర్స్ చదివేశాం కదా, 20 minutes రివిజన్ చేయాలన్న. స్పీడ్ రివిజన్, ఫాస్ట్ రివిజన్, సూపర్ ఫాస్ట్ అన్నట్టు. మన బుల్లెట్ ట్రైన్ ఎట్లా పోతావు రివిజన్, అట్లానే రివిజన్ కూడా చేసేయాలి. మనకి 10 రాంగ్ ఆన్సర్స్ కరెక్షన్. ఇక్కడ మనకి 10 రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో దట్ వీ నీడ్ టు కరెక్ట్ అన్న. అవి మనం ఏవైతే 10 రాంగ్ ఆన్సర్స్ చేసామో ఆ 10 రాంగ్ ఆన్సర్స్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? 10 రాంగ్ ఆన్సర్స్ కరెక్షన్. సో మాక్ టెస్ట్ రాయాలి, 20 minutes స్పీడ్ రివిజన్ చేయాలి, 10 రాంగ్ ఆన్సర్స్. అంటే ఒక డేలో మనం 10 రాంగ్ ఆన్సర్స్ చేయలేదు సార్ అంటే, సో నెక్స్ట్ డేకి రివైజ్ చేసుకోండి. లేదంటే ప్రీవియస్ డేలో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని కూడా రివైజ్ చేయండి. ఓకేనా? 10 రాంగ్ ఆన్సర్ యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, దెన్ నెక్స్ట్ 100 word notes అన్న. 100 word notes రూల్స్. ఇక్కడ 100 word notes రూల్ ఏంటంటే మనకి ఎవ్రీ చాప్టర్ రైట్ 100 words సమ్మరీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి చాప్టర్ను కూడా ఒక 100 wordsలో సమ్మరీ రాసుకోండి. 100 wordsలో సమ్మరీ రాసుకోండి. హెల్ప్స్ యూ రివైజ్ ద హోల్ బుక్ ఇన్ 2 days. ఓకేనా? ప్రతి చాప్టర్ కూడా ఒక సమ్మరీ రాసుకున్నాం. ఒక 100 పాసిబుల్ అవ్వలేదు, 100 నుంచి 150 words, 200 wordsలో రాసుకోండి. సో దీనివల్ల ఏమైతుంది మనకి, యూ కెన్ రివైజ్ ఎంటైర్ బుక్ ఇన్ 2 days. 2 daysలో కంప్లీట్గా మనం బుక్ అయితే చదివేయచ్చు ఇఫ్ యూ ప్రిపేర్ దిస్ 100 word notes రూల్ చేసుకుంటే. ఓకేనా? ఇఫ్ యూ ప్రిపేర్ క్విక్ సమ్మరీ. ఓకేనా? సమ్మరీ టాపిక్ సమ్మరీ అనేది క్రియేట్ చేసుకుంటే సో యూ కెన్ రివైజ్ కంప్లీట్ బుక్ ఇన్ 2 days. 2 daysలో మనం కంప్లీట్ బుక్ అనేది రివైజ్ చేయొచ్చు. ఓకే, సో దాని తర్వాత మనకి బ్రెయిన్ బూస్టర్ రొటీన్ అన్న. బ్రెయిన్ బూస్టర్ రొటీన్. సో ఇక్కడ మనకి బ్రెయిన్ కూడా చార్జ్ చేస్తూ ఉండాలి. సో మన ఫోన్ ఎట్లా అయితే ఛార్జింగ్ పెట్టి ఛార్జ్ చేస్తూ ఉంటామో బ్రెయిన్ కూడా అట్లానే ఛార్జింగ్ పెట్టాలా సార్ అంటే, లేదు నాన్న, స్లీప్ 7 hours. కంప్లీట్గా ఒక 7 hours పడుకునే ప్రయత్నం చేయండి. డ్రింక్ వాటర్. సో వాటర్ని డ్రింక్ చేయండి అండ్ అవాయిడ్ ప్యానిక్. సో ప్యానిక్ అసలే అవ్వద్దు. సో హెల్దీ బ్రెయిన్
ఫాస్టర్ మెమొరీ. సో మన బ్రెయిన్ అయితే ఎంత ఫాస్ట్ ఉంటుందో, ఎంత హెల్దీ ఉంటుందో, ఫాస్టర్ మెమొరీ కూడా వస్తూ ఉంటుంది. సో 7 hours పడుకోండి, వాటర్ తాగండి, ప్రాపర్ సఫిషియంట్ వాటర్ తాగండి, అండ్ ప్యానిక్ అయ్యేది అసలు బ్రెయిన్ పైన స్ట్రెస్ తీసుకురావద్దు. సో ఇంత పెద్ద బుక్ ఉంది, ఎప్పుడు చదవాలనే ప్యానిక్నెస్ అనేది వదిలేసేయండి, ఓకేనా. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు స్లీప్ 7 hours and we need to take sufficient water, okay, and we should not panic, so we should avoid this panic completely. So healthy brain, so it will give you what the faster memory చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ స్ట్రాటజీ కాన్ఫిడెన్స్ స్ట్రాటజీ. సో ఇక్కడ చూసాం కదా, ఐ కాంట్ నుంచి ఆ టీని తన్నేస్తే ఏమైంది మనకి, ఐ క్యాన్ డూ ఇట్ అని వస్తుంది, ఐ క్యాన్ డూ ఇట్ అని వస్తుంది. టెల్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే మీరు మీరుగా చెప్పుకోవాలి, ఐ కెన్ స్కోర్ మోర్ దాన్ ఐ థింక్. సో మార్నింగ్ లేవగానే చెప్పుకోవాలి, ఐ కెన్ స్కోర్ మోర్ దాన్ ఐ థింక్. సో కాన్ఫిడెన్స్ వాట్ బెట ఇంప్రూవ్ యువర్ మార్క్స్ ఇన్స్టాంట్లీ. సో మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, డెఫినెట్గా మీ యొక్క మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఐ కెన్ స్కోర్ మోర్ దాన్ ఐ థింక్ అని చెప్పుకోండి. సో యూ షుడ్ థింక్ దట్ I can do it. So instead of I can't do it, you should say every day, I can do it అని చెప్పుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ వల్ల ఏమైతే మనకి మన మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ చూసిన మనకి డోంట్ ప్యానిక్, జస్ట్ ఫాలో ద సిస్టమ్. సో ఇక్కడ ఏం చేయాలి మనకి, వీ షుడ్ నాట్ ప్యానిక్ అని, అసలు ప్యానిక్ అయ్యే ఛాన్సే పెట్టుకోకూడదు. మన లైఫ్లో ప్యానిక్ అనేది మన దరిదాపులకు కూడా రానియద్దు. డోంట్ ప్యానిక్, ఓకేనా. జస్ట్ ఫాలో ద సిస్టమ్ని ఫాలో అయిపోండి, అండ్ యూ విల్ స్కోర్ మోర్ దాన్ యూ ఎక్స్పెక్ట్, ఓకేనా. మీరు కంప్లీట్గా మీరు ఏదైతే మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, యూ విల్ స్కోర్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. సో మీ ఎక్స్పెక్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పెక్టేషన్ ఫిజికల్ సైన్స్, ఓకేనా, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు కలిపి ఉంటాయి మన పేపర్. సో 70 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దెన్ యూ విల్ గెట్ మోర్ దాన్ 70 అన్న, 70 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోర్డ్ ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి రివిజన్ స్ట్రాటజీ. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. సో దిస్ ఈస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Vedantu Telangana 9 and 10 and click on the bell icon to get all the updates, okay now. So this is all about board revision strategy. See you again with another interesting topic in the next session. Till that time, bye everyone.